కృష్ణారెడ్డి కేసులో రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసు దర్యాప్తులో పలువురు ట్రైనీ ఐపీఎస్ అధికారులను సాక్షులుగా చేర్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. అలాగే నిందితుడి నివాసంలో నిర్వహించిన తనిఖీలలో కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్లు రిమాండ్ రిపోర్ట్ లో వెల్లడైంది. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. రిమాండ్ రిపోర్ట్ ప్రకారం బాధితురాలికి జూనియర్ గా ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డి ఆమెను వేధించినట్లుగా దర్యాప్తులో పేర్కొన్నారు. అంతేకాకుండా బాధితురాలుపై హత్యాయత్నానికి పాల్పడినట్లు రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు ఆరోపించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నిర్ధారించేందుకు పలువురు ట్రైనీ ఐపీఎస్ అధికారులను సాక్షులుగా చేర్చినట్లు తెలిపారు. దర్యాప్తులో భాగంగా ఉదయ్ కృష్ణారెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించిన పోలీసులు సెల్ ఫోన్, ల్యాప్టాప్ ని స్వాధీనం చేసుకున్నారు. సెల్ ఫోన్ లో కేసుకు సంబంధించిన వీడియోలు గుర్తించినట్లు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. డిజిటల్ ఆధారాలపై ఫోరెన్సిక్ విశ్లేషణ కొనసాగుతుందని సమాచారం. విజయవాడలో సంచలనం